హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలైన యువరాణి ఎవరు అని తెలుసుకోవడానికి రౌండ్ 4 స్టార్ట్ అయిపోతుంది. రౌండ్ 4 ప్రకారం రోజా అండ్ మిగతా ముగ్గురు డమ్మీ యువరాణులు రాజ్ మహల్కి రీచ్ అవుతారు. రౌండ్ 4లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, రాణివాసం అనే రాజావారి రాణివారి గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్లో ఇంకా రాజావారు రాణివారు ఆత్మలుగా తిరుగుతున్నారు అని చెప్తారు. నైట్ అంతా అక్కడే ఉండి సూర్యోదయం తర్వాత మాత్రమే ఆ గెస్ట్ హౌస్ని దాటి బయటికి రావాలి. రాణివాసం నుండి ఎవరైనా ముందు బయటికి వచ్చినా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అండ్ కావాలనే మోసం చేయడానికి వస్తే రక్తం కక్కుకొని పైకి పోతారు అని చెప్పేసరికి ఒక్కొక్కరిలో వణుకు స్టార్ట్ అవుతుంది. బట్ ఆస్తిపై ఆశ ఉంటుంది కాబట్టి, లేదు మేము ఖచ్చితంగా గెలుస్తాం, మేము సర్వైవ్ అవుతామని చెప్పి లేనిపోని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. రోజా ఏమో ఒక మాంత్రికుడు డమ్మీ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర నుండి ఒక డమ్మీ నిమ్మకాయ తెచ్చుకుంటుంది. ఇంకా ఈ నిమ్మకాయ చాలు నన్ను కాపాడడానికి అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది రోజా. ఇది ఇలా ఉండగా రోజా అండ్ మిగతా ముగ్గురు హ్యాపీగా రాణివాసానికి రీచ్ అవుతారు. ఇక్కడ అనుకున్నంతేమీ లేదు, కేవలం బిల్డప్ మాత్రమే అని రోజా అనుకుంటూ హ్యాపీగా సోఫాలో కూర్చుంటుంది. మిగతా వాళ్ళందరూ రూమ్ చాలా పెద్దగా ఉంది, అబ్బో ఇప్పటి టేస్ట్కి తగ్గట్టే ఉందే అని హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా చామంతి రాణి వారిలా పెద్ద బొట్టు పెట్టుకొని రెడీ అవుతుంది. రెడీ అయ్యి అలా ఇంకా ఒక్కొక్కరిని భయపెట్టడం అయితే స్టార్ట్ చేస్తుంది చామంతి. ఇంకా భయపెట్టాలని వచ్చి అలా ఒక్కొక్కరిని పట్టుకొని టపా టపా కొడుతూ ఉంటుంది. షాక్ అయిపోతారు, ఇదేంటి నా వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది, నన్ను ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తుంది అని ఒక్కొక్కరు గజగజ వణికిపోతూ ఉంటారు. ఇంకా కిందకు వచ్చేస్తారు. రోజా రోజా మమ్మల్ని ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తుంది రోజా అని అంటే, అవును రోజా నన్ను కూడా ఎవరో వెనకాల నుండి కొట్టినట్టు తరిమినట్టు అనిపిస్తుంది అని అనేసరికి ఇంకలా ఒక పెద్ద లైట్ పెట్టుకొని చామంతి వస్తుంది. వచ్చి వెనకాల నుండి వాళ్ళందరినీ చూస్తూ, ఏయ్ మీ అందరికీ 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ 5 నిమిషాల్లో వెళ్ళారా వెళ్ళరు, లేకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? మా రాజ్యంలో రాజద్రోహులకు మేము ఎలాంటి శిక్ష విధిస్తామో తెలుసా అని కొన్ని చెప్పకూడని టార్చర్ పెట్టే శిక్షలన్నీ చామంతి తన నోటితో చెప్తుంది. ఇంకా ఒక్కసారిగా అవన్నీ విని వణికిపోతూ ఉంటారనమాట అందరూ. ఈ శిక్షలన్నీ మీకు భరించాలనిపిస్తుందా అని అడిగేసరికి, వద్దు వద్దు మాకేమీ వద్దు అని చెప్పి ఇద్దరు పారిపోతారు. కేవలం ఆ సాంప్రదాయంగా కనిపించే గీత అండ్ రోజా వీళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం అని ఇంకా గీత అయితే అనుకుంటూ ఉంటే, రోజా ఏమో ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకుంటుంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా దగ్గర మాంత్రికుడిచ్చిన శక్తి ఉంది అని మనసులో అనుకుంటుంది రోజా. ఇంకా అలా ఒక పెద్ద కొరడా పట్టుకొని వచ్చి రోజాని కొట్టడం స్టార్ట్ చేస్తుంది చామంతి. నిజం చెప్పవే, నువ్వు నిజంగా యువరానివా యువరానివా అని చెప్పి ఇద్దరిని టపా 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 కొడుతుంది. ఇంకా అలా గీత పారిపోతే రోజా మాత్రం మిగిలిపోతుందనమాట. స్పృహ కోల్పోయి పడిపోతుంది. అయ్యో అక్కని మరీ ఎక్కువగా కొట్టినట్టున్నాను, అందుకే అక్క పడిపోయింది అని చెప్పి ఇంకా రోజాని వదిలేసి అలా వెళ్ళిపోతుందనమాట చామంతి. సూర్యోదయం అయిపోతుంది. రోజా స్పృహలోకి వస్తుంది. ఏంటి ఎక్కడున్నాను నేను అని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అరుణ్ ఉంటాడు. రోజా నీకేం కాలేదు కదా అని అంటారు. సార్ ఇదేంటి సార్ ఇక్కడున్నాను, నేను రాణివాసంలో ఉండాలి కదా అని అంటుంది. రోజా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు రోజా, అందుకే మేము నిన్ను ఇంటికి తీసుకొచ్చాం అని అంటారు. సార్ ఇంతకీ సూర్యాస్తమయం లోపు తీసుకొచ్చారా, సూర్యాస్తమయం తర్వాత తీసుకొచ్చారా సార్ అని అడుగుతుంది. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతాడు అరుణ్. అమ్మ మీరు కరెక్ట్గా 5:50 వరకు ఉన్నారమ్మా, ఇంకొక 10 నిమిషాలు ఉంటే అయిపోయేది సూర్యాస్తమం, కానీ మీరు లేరు కదా అని అంటుంది చామంతి. లేదు లేదు నేను ఆ 10 నిమిషాలు ఉన్నాను, మీరు టైం తప్పు చూసుకుని ఉంటారు ఏంటి సార్ అని అంటుంది. అవును రోజా, ఏయ్ చామంతి తను ఉంది అని అంటారు. ఏంటి బాబు నన్ను నమ్మించాలనుకుంటున్నారా, నేను కరెక్ట్ టైమే నోట్ చేసుకున్నాను,
మీరు ఈ విషయంలో నన్ను మోసం చేయలేరు అని అంటారు. ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? అయినా ఒకటి గుర్తు చేసుకో, ఆల్రెడీ రోజానే అందరికంటే ఎక్కువసేపు ఉంది. అలాంటప్పుడు ఏ విధంగా చూసుకున్నా రోజానే ఈ రౌండ్లో విన్ అయినట్టు కదా అని అంటారు. అవును, నేనేమి ఆ, భయపడి కళ్ళు తిరిగి పడిపోలేదు. ఎందుకో నిన్న అంత తిన్నాను కదా, తర్వాత ఏమీ తినలేదు. దానివల్ల నీరసం వచ్చి ఉంటుంది, అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ఇంకా రోజా కవర్ చేసుకుంటుంది. ఇంతకీ వాళ్ళెక్కడున్నారో అనేసరికి వాళ్ళు అలసిపోయి వస్తారనమాట. ఇంకా నెక్స్ట్ రౌండ్ అని ఇద్దరు అనేసరికి, చూడండమ్మా, ఇవి సెమీఫైనల్స్ లాంటివి. మీరు భయపడి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా మీరు రాని వారి వారసులైతే కాదు. ఆ విషయం కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి మీరిద్దరూ ఇక ముందు జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు అని అంటుంది చామంతి. వెంటనే ఆ గీత, మరి నేను అని అంటుంది. మీరు ఉండొచ్చు గీతమ్మ, ఎందుకంటే మీరు చాలాసేపే ఉన్నారు, కొంచెం తర్వాతే వెళ్ళారు, కాబట్టి మీరు ఉండొచ్చు అని అంటుంది. అయితే ఓకే అని అనుకుంటుంది. ఇప్పుడు 5వ పరీక్ష ఎప్పుడు చామంతి అని అంటారు. అది ఈరోజు సాయంత్రం పెట్టుకుందాం సార్ అని అంటుంది. సరే, అయితే ఈలోపు అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసరికి, నేను నేను బయట తీసుకుంటాను అని ఇంకా గీత అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా ప్రేమ్, చామ్, నాకెందుకో ఈ గీతపై కొంచెం డౌట్గా ఉంచాం అని అంటారు. ఏంటి బాబు అలా అంటున్నారేంటి అని అంటుంది. అవును చామ్, ఎందుకంటే తను అంత మంచితనంగా నటించడం కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అదే నేను ఆలోచిస్తున్నాను అని అంటారు. ఏమో బాబు, మీరు చెప్తుంటే సరే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, చూద్దాం ఏం జరుగుతుందో అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు ఆవిడ్ని ఫాలో అయ్యి వెళ్ళి చూసేసరికి తనేమో పబ్బులో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఎంతో సాంప్రదాయంగా కట్టింగ్ ఇచ్చిన ఆవిడ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు చామంతి అండ్ ప్రేమ్. ఇంకా తను స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ, బా, ఏదో డబ్బు కోసం ఆశపడి వెళ్ళాను, కానీ ఇలా అడ్డంగా బుక్ అయిపోతానని అస్సలు అనుకోలేదు. ఏదో ఆంజనేయ దండకం చదివి కవర్ చేసుకున్నాను, కానీ ఇంకా ఇంకా ఉండలేకపోయాను. ఆ, మెంటల్ ఎక్కిపోయింది అని ఇంకా ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. ఏ, ఇంకాసేపు ఉండుంటే సరిపోయేది కదే అని అంటారు. నువ్వు వెళ్ళవే, డబ్బు కోసం ప్రాణాలు రిస్క్ చేయమంటావా అని డ్రింక్ చేస్తూ ఉంటుంది. బాబు, ఎంత మోసం బాబు, ఈ నడవడిక సాంప్రదాయం చూసి నిజంగా తను మా రాణివారి మనవరాలనుకున్నాను బాబు దీన్ని అని అంటుంది. చామ్ చామ్ చామ్, ఆగు చామ్, నువ్వు ఆగు, కంగారు పడొద్దు. ఇప్పుడు తెలిసింది కదా తన నిజ స్వరూపం, ఇప్పటి నుండి ఒక ఆట ఆడుకుందాం చామ్ అని అంటాడు ప్రేమ్. కరెక్ట్ బాబు, ఆట ఆడుకోవాలి అని చామంతి చెప్పి ఇంకా అలా అక్కడి నుండి గీత నిజస్వరూపం తెలుసుకొని వెళ్ళిపోతారు. అంటే పోటీలో కంటెక్స్ట్ చేసిన ఎవ్వరూ అసలైన యువరాణి కాదు. మరి అసలైన యువరాణి ఎందుకు రాలేదు? ఆవిడ కూడా ఈ పేపర్ యాడ్ చూసే ఉంటుంది కదా, చూసి కూడా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ ఇద్దరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా రోజా చామంతి వైపు చూస్తూ ఉంటే చామంతి రోజా దగ్గరికి వచ్చి, ఏంటక్క అలా చూస్తున్నావు? చూడు, నువ్వు ఎన్ని అనుకున్నా అక్కడ జరగాల్సిందే జరుగుతుంది, కానీ నువ్వనుకున్నది మాత్రం జరిగేలా నేను చేయనక్క, అది మాత్రం నిజం అని చెప్పి ఇంకా చామంతి అక్కడి వెళ్ళిపోతుంది. ఇదొకది నా ప్రాణానికి ఫెవిక్విక్ కంటే గట్టిగా అంటుకుంది, దీన్ని ఎలా వదిలించుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్లో చాలా క్లియర్గా నిషా ప్రెగ్నెన్సీకి సంబంధించిన డాక్టర్ అయితే, రిపోర్ట్స్ వచ్చాయి సార్, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని అంటారు. రిపోర్ట్స్ వచ్చేసాయంట, నాకు చాలా హ్యాపీగా ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం. నాన్న, రిపోర్ట్స్ వచ్చాయంట నాన్న అని అంటారు. అయితే ఖచ్చితంగా నిజాలేంటో తెలిసిపోతాయిరా, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదని ఎంతో హ్యాపీగా చెప్తారు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను నాన్న అని చెప్పి ఇంకా అలా వెళ్ళి తీసుకురావాలని వెళ్తూ ఉంటే ఇదంతా సీక్రెట్గా వింటారనమాట నిషా. విని, ఏంటి రిపోర్ట్స్ వచ్చేసాయా, ఆ గుణగాడు ఉన్నాడుగా, వాడు చూసుకుంటాడులే అని చెప్పి ఇంకా అలా గుణ దగ్గరికి అయితే వెళ్తుంది నిషా. వెళ్ళి రిపోర్ట్స్ వచ్చి చచ్చాయంట, నువ్వు వెళ్ళి తీసుకొనిరా అని అంటారు. తప్పకుండా ఈసారి నా ప్లాన్
అస్సలు ఫ్లాప్ అవ్వదు అని చాలా గట్టిగా చెప్పి ఇంకా అలా పరుగున బయలుదేరుతాడనమాట గుణ. ఇంకా అలా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మేడం నన్ను ప్రేమ్ వాళ్ళు పంపించారు, నాకు కాస్త రిపోర్ట్స్ ఇవ్వండి అని అడుగుతాడు గుణ. ఏయ్ ఎవరు నువ్వు, నీకెందుకు ఇవ్వాలి రిపోర్ట్సు అని అంటుంది. ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు, చూడు రిపోర్ట్ ఇస్తావా ఇవ్వవా అని గన్ చూపిస్తాడు. వద్దు వద్దు అని అనేసరికి ప్రాణాల కంటే రిపోర్ట్స్ ఎక్కువ కాదుగా, ఇవ్వు అని చెప్పి తీసుకుంటాడు. ఇంకా వెంటనే ఈ రిపోర్ట్స్ని ఎలా అయినా ఎస్ వచ్చేలా టైప్ చేసి ప్రింట్ చేయించాలని ఇంకా రిపోర్ట్స్ని తీసుకువెళ్తూ ఉంటాడనమాట గుణ. అప్పుడే కరెక్ట్గా చామంతి ప్రేమ్ అయితే హాస్పిటల్కి రీచ్ అవుతారు. సిస్టర్ మాకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయని చెప్పారు, ఎక్కడవి అని అడుగుతారు. అది డాక్టర్ దగ్గరే ఉంది సార్ అని అంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆవిడ వణికిపోతూ ఉంటుంది. ఏమేం డాక్టర్ ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతాడు ప్రేమ్. ఎవడో ఒకడొచ్చాడు, వచ్చి డాక్యుమెంట్స్ని డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అడిగితే నీకు ప్రాణం ముఖ్యమా అని గన్ చూపించాడు. నాకు ప్రాణమే ముఖ్యం కాబట్టి ఇచ్చేశాను ప్రేమ్, ఐఎమ్ సో సారీ అని అంటారు ఆ డాక్టర్. పర్లేదు సురేఖ, నువ్వు కూడా ఏం చేస్తావు, ఎవరికైనా ప్రాణమే కదా ముఖ్యం. వాడు ఎలా ఉంటాడో చెప్పగలవా అని అంటారు. మాస్క్ పెట్టుకున్నాడు, సరిగ్గా చూడలేదు అని అంటుంది. నాకెందుకు వాడు బాగా తెలిసినవాడని అనిపిస్తున్నాడు. హైట్ ఎలా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అని అడుగుతుంది చామంతి. కళ్ళు మామూలు ఫేస్ అయితే చూస్తే తెల్లగానే ఉన్నాడు చామంతి, హైట్ కూడా మీడియంగా ఉంటాడు అని అంటుంది. వెంటనే ఇంకా అలా గుర్తొస్తుంది ఒక విషయం చామంతికి. తనకి చేతిపై టాటూ ఉందా అని అడుగుతారు. ఉంది చామంతి అని అంటారు. ఒక్కసారిగా బాబు గునా బాబు అని అంటారు. ఇంకా వెంటనే అలా ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు కలిసి గుణ దగ్గరికైతే బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా గుణ ఇంకా మ్యాటర్ మొత్తాన్ని ఒకరిని పిలిపించి మొత్తం రాపిస్తూ ఉంటాడనమాట. ఈ డిఎన్ఏ 100% మ్యాచ్ అయింది, ఇందులో ఎలాంటి ఫేక్ లేదు అని చెప్పి చాలా క్లియర్గా రాయిస్తూ, ఆహా ఇది కదా హ్యాపీనెస్ అంటే, ఇప్పుడు కదా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా అలా ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ని చించేయాలి అని అనుకుంటూ ఉంటే కరెక్ట్గా ఒక చెయ్యి వచ్చి అడ్డుపడుతుంది. ఎవరో కాదు ప్రేమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వీడైతే ఇంకా షాక్లో చూస్తూ ఉంటాడు. ఏరా అలా చూస్తున్నావేంటి అంటే, డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేద్దాం అనుకుంటున్నావా, దీనికి కారణం ఏంటో చెప్పరా అని అడుగుతారు. ఇంక వెంటనే ప్రేమ్ని కొట్టబోతూ ఉంటే చామంతి అడ్డుకుంటుంది. ఇంక అలా గుణ తలపై కొడుతుంది. గుణ వెంటనే స్పృహ కోల్పోతాడు. ఇంకా గుణాని అలా కాళ్ళు చేతులు కట్టేస్తారనమాట ప్రేమ్ చామంతి. వీడిని చూస్తుంటే అసలు ఎంతకీ నిజం చెప్పేలా లేడు కాబట్టి ఏం చేద్దాం అని అడుగుతారు. బాబు ఇందాక వాడు డాక్టర్ని ఎలా భయపెట్టాడు బాబు, ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదనే కదా భయపెట్టాడు. సో మనం కూడా వీన్ని అలాగే భయపెడదాం బాబు అని ఒక ప్లాన్ వేసుకుంటారు చామంతి అండ్ ప్రేమ్. సో ఇంకా అలా గుణ కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చి చూసేసరికి గుణ ఒంటిపై పెట్రోల్ ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట గుణ. ఏయ్ ఏంటిదంతా అని అడుగుతారు. నిన్ను చంపేయాలనుకుంటున్నాం రా అని అంటాడు గుణతో ప్రేమ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే గుణ ఏంటి అది, నన్నెందుకు చంపాలనుకుంటున్నారని అంటారు. నువ్వు నిజం చెప్పట్లేదు కదా, అందుకే నిన్ను చంపాలనుకుంటున్నాం, ఇదిగో అగ్గిపెట్టాం అని అంటాడు. ఇంక వెంటనే చామలా తీసుకొస్తుంటే సార్ నన్ను మీరు మరి బలవంత పెడుతున్నారని చెప్పేసరికి ఇంకా వెంటనే అలా బయలుదేరుతారనమాట. గుణ అయితే చూస్తూ ఉంటాడు. సరే నిన్ను చంపకుండా ఉండాలంటే నిజం చెప్పు, నీకంతా తెలుసు కదా, ఎవరు నిషా ప్రెగ్నెన్సీకి కారణం, అయినా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని మ్యానిపులేట్ చేయడానికి నువ్వెందుకు వచ్చావు, అసలు నీ వెనకాల ఉన్న కథ ఏంటి చెప్పు అని అడుగుతారు. అది అనేలోపు చెప్పవా అని అడిగేసరికి చెప్తాను సార్ చెప్తాను, నిషా ప్రెగ్నెంట్ అయింది నా వల్లే అని చెప్తాడు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు చామంతి అండ్ ప్రేమ్. రికార్డ్ చేయించామనేసరికి రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా మొత్తం నిజమంతా చెప్పేస్తాడు. ఆ రోజు చామంతి జీవితం నాశనం చేయబోతుంటే ఇలా జీవితం నాశనం అయింది అని అన్ని విషయాలు చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు చామంతి అండ్ ప్రేమ్. ఇంకా వాడి కాలర్ పట్టుకొని బరబరా ఈడ్చుకొని వెళ్ళి హర్షవర్ధన్ కాళ్ళ దగ్గర పడేస్తారు.
పడేసి, రేయ్ ఇప్పుడు చెప్పరా నిజం అని అడుగుతారు. ఏమైంది ప్రేమ్ అని అడుగుతారు హర్షవర్ధన్. నాన్న వీడు కావాలని ఇదంతా చేశాడు నాన్న అని మొత్తం చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్. ఇంకా నిషా కూడా అక్కడే ఉండడంతో, వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉండడంతో నిషా వాళ్ళ ఫాదర్ అయితే నిషా చెంప పగలగొడతారు. ఛీ పాపాత్మురాలా, నీకు ఇదంతా తెలుసు కూడా ఎందుకు కవర్ చేసుకున్నావు? నిన్ను చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది. నిన్ను ఎలా అయినా చీకొట్టాలనిపిస్తుంది. నీకు గుణాకి పెళ్లి చేస్తానని చెప్పి ఇంకా గుణాకి అండ్ నిషాకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోతాడు నిషా వాళ్ళ ఫాదర్ అయితే. ఇంకా అదంతా చూస్తూ ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా నిషా గురించి విషయాన్ని బయటపెట్టడంతో చామంతి ప్రేమ్ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.